మేడం నమస్తే అండి. నమస్తే. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు నెలకు అవస్థ ఉంది. మరి ఇప్పటికీ కూడా 124 స్థానాలు రావటం, ఈవీఎంల ట్యాంపరింగ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కానీ, ఆయన కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఊడిగలు చేస్తానని చెప్పి, సన్యాసాలు తీసుకుంటామని చెప్పి ఎన్నో రకాల కామెంట్లు చేశారు వైసీపీ నాయకులందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు గెలిచారా? వాళ్ళు ఎక్కడున్నారు? అసలు ఇలా కామెంట్ చేసిన వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్లీ అండి, ఎన్డీఏ కూటమి గెలిచిన దానికి పెద్ద షాక్ లో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ కుక్కలైతే నోరుంది కదా అని చెప్పేసి కుక్క వాగుడు వాగారో మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలవని నన్నవాడు ముందు గెలిచి చూపిమని చెప్పిన కొడాలని ఎక్కడున్నాడో నాకు ప్రెసెంట్ తెలియాల. బయటకు వచ్చి ఇన్న రోజుల తర్వాత దొంగచాటుగా ప్రెస్ మీట్లు పెట్టేసి అరిసేసేసి వెళ్ళిపోవటం కాదు. సో బయటకు వచ్చి నువ్వు ఎక్కడున్నావో నీ మాట నువ్వు నిలబెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నువ్వు వచ్చి ఆయన కాళ్ళకాడ బతుకుతాను అన్నావు కదా. అసలు నీకంటూ రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నీ నోరు లెగుస్తుంది. మరి ఎక్కడున్నావు? ఇంకోటి చూస్తే రోజా, నువ్వు ఎక్కడున్నావు అమ్మా? ఏంటి మొన్న వచ్చి ఏంటో ఏడుస్తున్నావు? అంతకు ముందల పొగరుగా నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్ను ఇంతకుముందు ఎవరు కూడా డైమండ్ రాని రికార్డింగ్ డాన్స్ వేస్తున్నావు అని ఇట్లాంటి మాటలు నిన్ను గత 5 ఏళ్ళుగా ఎవరు మాట్లాడలేదా? నీకు ఇవాళ కనిపిస్తున్నాయి ఆ మాటలు? 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు కాబట్టి, ఎవరు నన్నేమనుకున్నా మై ఫుట్ అనుకున్నావు కాబట్టి చాలా పొగరగా వచ్చి గంగిరెద్దులాగా వచ్చి మాట్లాడేసావు అనమాట. నీ ఇష్టానికి ఆడావు. ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు గుర్తొచ్చినాయా? మీడియా ముందుకు వచ్చి ముందు ఏడిచినట్టు ఏడుస్తున్నావా? ఏంటి ఆడవాళ్ళని కించపరుస్తున్నారా? ఇవాళ నీకు గుర్తొచ్చిందని ఒక ఆడదానివని. ఇక్కడ ఒక ఆడపిల్ల 10th క్లాస్ చదివే అబ్బాయి వాళ్ళ తమ్ముడు వెళ్ళి మా అక్కని హెరాస్ చేస్తున్నారని చెప్పని అడిగినందుకు ఒక అబ్బాయిని ఇక్కడ పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు. ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు నీకు గుర్తు రాలేదా నువ్వు ఆడదానివని? ఇవాళ గుర్తొస్తుందా? రికార్డింగ్ డాన్స్లు అంటున్నారు. ఓకే, నీ ప్రొఫెషన్ ఎవ్వరు ఏవి అనరమ్మా. రాజకీయంలో ఉన్నప్పుడే నీ పని ఏంటి? మీడియా ముందుకు వస్తే నువ్వేం చెప్పాలి? ప్రజలకి నువ్వేం చేయబోతున్నావు, నీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, నీ నాయకుడు ఏం చేయబోతున్నాడు, ఇవి చెప్పాలి. మీడియా ఉంది కదా, కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఏమైంది? సగం నీ వల్లే, ఆ కొడాల నీ వల్లే పార్టీ సంఘన అయిపోయింది. మీకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ వచ్చేసి ఏడుస్తున్నావా? నేను ఆడదాన్నని లేదా? అయ్యన్న పాత్రుడు గారి మీద పడి ఏడుస్తున్నావు. ఎన్టీఆర్ గారిని చంపిన చంద్రబాబు కాళ్ళ దగ్గర పడి ఉంటున్నావు. అస్సలు నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వనే దానివి కూడా మొదట ఆయన దగ్గర నుంచేగా బయటకు వచ్చావు. నీకు పాలిటిక్స్ అనేది తెలిసింది కూడా ఆయన దగ్గర నుండేగా. ఆయనేగా నేను చేసింది ఎమ్మెల్యే అని. మరి వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చావు కదా అని చెప్పేసి నువ్వు అలా ఎలా తిడతావమ్మా వాళ్ళని? నువ్వు చేసే దరిద్రప్పాలను తెలిసి ఆయన నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఆ అవమానాలు తట్టుకోలేక నువ్వు బయటకు వచ్చావు. నువ్వు ఈ పార్టీలో చేరావు. సరే, నిన్ను ఐరన్ లెగ్ అనొద్దంటావా? అనర్లో ఎవరు? ఓకేనా, లాస్ట్ టైం గెలిచాడు కాబట్టి ఎవరు అన్నారు నిన్ను? ఓకేనా, ఐరన్ లెగ్ అనరు. కానీ నువ్వు కూడా ఆ పార్టీ నుంచి వచ్చిందని కానీ గుర్తుపెట్టుకో. పక్కనోడు మీద పడి ఆడవు మాక ఫస్ట్. ఇవాళ నీకు ఆడదానుగా నువ్వు ఆడదాను అని గుర్తొచ్చినందుకు నేను సంతోషిస్తున్నావు అందుకు చెప్పాలంటే మరీ కూడా. సో నోరుంది, కెమెరా ఉంది, మైక్ ఉంది, ఈ మూడింటిని మర్చిపో. లేదంటావా డైరెక్ట్ నగర్ వచ్చేస్తాం మేము. నగర్లో కూర్చున్నాం, రచ్చబండ కార్యక్రమం అక్కడ పెట్టు, ప్రజలను పిలిపించు. నువ్వు ఏ మంచి చేసావు, నువ్వు ఏ అభివృద్ధి చేసావో చెప్పు. 2019 ఎలక్షన్లో నువ్వు ఎంత మెజారిటీతో గెలిచావు? 2024 ఎలక్షన్లో నీ మీద ఎంత మెజారిటీతో గాలి భానుప్రకాష్ గారు గెలిచారు? అది కాదా నిదర్శనం నువ్వు చేసిన దరిద్రానికి? తిరుపతి వెళ్తున్నావు కదా, వారం వారం మందని వేసుకుని తిరుపతి పోతావు కదా. ఎందుకు వెళ్తున్నావు? నీ స్వలాభం కోసం వెళ్తున్నావు. ఇంతమందిని తీసుకెళ్తే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే విషయం బయటికి తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటావు. నీకు సిగ్గుందా? అక్కడ నువ్వంటే వీవీఐపీ కాడర్లో వెళ్ళిపోతావు లోపలికి దర్శనానికి. పాపం ప్రజలు ఏం చేశారమ్మా? వాళ్లేగా నీ నోట్లేసి గెలిపించారటేపు. కాళ్ళు గాలిపోతున్నాయి, పెయింటింగ్ వేయలేకపోయారే. చూసావా బాబు గారు వచ్చిన ప్రభుత్వంలో 3 రోజుల్లో మొత్తం వైట్ పెయింటింగ్ వేయించేశారు తిరుపతిలో. అది పాలన అంటే. మార్పు ఫస్ట్ లోనే చూపించగలగాల. ఇట్లా కాదు, మీ నాయకుడు కానీ మీ ఎమ్మెల్యేలు చేసిన ఇంత అరాచక పాలన అయితే కాదు. ఇంకొకటి, మేమే గెలుస్తాము అని చెప్పి కొన్ని శపథాలు చేశారు. నువ్వు కానీ కొడాలని కానీ అంబడని అరగంటోడు కానీ ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు మీకున్నాడు కదా, ఒక గుండాగాడు వాడొకడు కానీ, ఆ నెల్లూరు అనిల్ ఒకడు, వీళ్ళందరూ అసలు ఉన్నారు. ఇంకా చాలా కౌంట్ ఉంది. మీరందరూ ఏడకి పోయారు? రండి బయటకు వచ్చి మీరు చేసిన శబ్దాలు నెరవేర్చండి. ఇప్పుడన్నా మీ మీద సింపతి వచ్చిద్దాం జనానికి. అయ్యో ఆ రోజు పాపం ఎగిరారు, ఇవాళ మళ్ళీ వచ్చి పాపం నిలబెట్టుకున్నారు అని అంటారు. ముందు కొడాలని వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర అయితే కూర్చోవాలి. ఇది మాత్రం జరగాలి.
అంటే సచివాలయం ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండడానికి కూడా కొడాలి నాని గారు వివాదాస్పదం వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు మరి? కొడాలి నాని గారు ఇవాళ ఎంత ఉంది ఫర్నిచర్ ఎంతో చెప్పండి, పడేస్తాం, ముష్టి పడేస్తాం. అసలు నువ్వు నీ సొమ్ము అయితే కదా నువ్వు ముష్టి పడేయడానికి. తీసుకెళ్లి పెట్టుకునేటప్పుడు తెలియలేదా దాన్ని ముష్టి అని అంటున్నావు? ఇవాళ కోడలు గారి మీద ఇట్లాంటి అభియోగాలు తీసుకొచ్చారు కదా, మరి ఆ రోజు ఆయన మీకు మీ ఫర్నిచర్ మీరు తీసుకోండి అన్నారు. మీ అంత ఆకారంగా అయితే భిక్ష పడేస్తాను, భిక్షను తీసుకుపోండి, ఎంత అయితే చెప్పండి, ముష్టి పడేస్తాం అని ఇట్లయితే మాట్లాడలేదు కోడలు గారు. ఆయన ఎంత రిక్వెస్టింగ్ గా, ఎంత ప్లీజింగ్ మేనర్, ఎంత గౌరవంగా ఫర్నిచర్ కావాలంటే హ్యాండ్ ఓవర్ చేస్తా తీసుకోండి, ఎంత పే చేయమంటారో చెప్పండి పే చేస్తాము, ఇలా మాట్లాడారు ఆ రోజు. అంటే ఆ రోజు ఆయన బతిమిలాడితే మాత్రం ఆయన హింసించి ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి మీరు పాల్పడ్డారు. అంత ప్రచారం చేశారు ఆయన మీద. మీ మీద మాత్రం ప్రచారాలు చేయకూడదు. 2-3 రోజులకే బయటపడిపోతారు, మీరు ముష్టి చేస్తారు లెక్క కట్టేస్తే. ఎవరికి న్యాయం అది? మీరు చేస్తే ఆచారం, మేము చేస్తే ఇంకొకటి. మాట్లాడకూడదు అనమాట మాటలు.